ఎవ్రీవన్, భూదాన్ ఉద్యమంలో భాగంగా మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్ ఇండియా సర్వోదయ సమ్మేళనం శివరాంపల్లిలో జరిగిన తర్వాత మరి భూదాన ఉద్యమం ఎక్కడి నుంచి ప్రారంభిద్దామని నిర్ణయం తీసుకునేటప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేటువంటిది నల్గొండ జిల్లా వేదికగా జరుగుతుంది కాబట్టి ఆ నల్గొండ జిల్లాలోనే భూదాన ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయం తీసుకొని ఆల్ ఇండియా సర్వోదయ సమ్మేళనం అనేటువంటిది ఈ ఆచార్య వినోబా భావే అధ్యక్షతన జరిగినటువంటి తరుణం లోపల 1/6 వంతు భూమిని భూస్వాముల దగ్గర నుంచి పేద ప్రజలకి దానం చేయించాలనేటువంటి కాన్సెప్ట్లో భాగంగా అక్కడ నుంచి శివరాంపల్లి నుంచి ప్రారంభమైనటువంటి పాదయాత్ర ఆ రోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పోచంపల్లి అనేటువంటి గ్రామానికి చేరుకున్నది. ఆ గ్రామం లోపల అర్జనవాడలో తిరిగిన తర్వాత అర్జనవాడలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ మాకు జీవనోపాధిని కల్పించండి, సేద్యం చేసుకోవడానికి కొంత భూమిని దానంగా ఇప్పించండి అనేటువంటి వేడుకునేటువంటి సందర్భంలో ఆచార్య వినోబా భావే సాయంత్రము గ్రామ పరిధిలో రచ్చకట్ట దగ్గర జరిగేటువంటి సమావేశానికి హాజరుకండి, మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలియజేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి భూస్వాములను అందరినీ కూడా ఆ సమావేశానికి ఆహ్వానించి పేద ప్రజలకు భూమిని దానం చేయాల్సిందిగా శాంతియుతంగా అహింసా మార్గం లోపల చైతన్యవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఆ గ్రామానికి చెందినటువంటి భూస్వామి అయినటువంటి వెదిరే రామచంద్రారెడ్డి తన దగ్గర ఉన్నటువంటి భూమి లోపల 100 ఎకరాల భూమిని దానం చేయడం జరిగింది. ఈ విధంగా భూదాన ఉద్యమం అనేది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి పోచంపల్లి అనే గ్రామంలో 18 ఏప్రిల్ 1951న ప్రారంభం కావడం జరిగింది. అందుకనే ఆ గ్రామాన్ని భూదాన్ పోచంపల్లి అని కూడా పిలవడము జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎగ్జామినేషన్లో మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ రోజున భూదాన ఉద్యమం ప్రారంభమైందంటే 18 ఏప్రిల్ 1951. భూదాన ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే ఆచార్య వినోబా భావే. మొట్టమొదటి భూమిని దానం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే వెదిరే రామచంద్రారెడ్డి 100 ఎకరాల భూమిని దానం చేయడము జరిగింది. ఏ గ్రామంలో ప్రారంభమైందంటే పోచంపల్లి. దానిని మనం భూదాన్ పోచంపల్లి అని అంటున్నాం. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండేది. ఒకవేళ ఉమ్మడి జిల్లాల ప్రకారం అయితే నల్గొండ జిల్లాలో ఉంది అనేది చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మరింత సమాచారం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.